వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు అయితే మా ఆఫీస్ని చూపించబోతున్నాను అనమాట. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అంతా పెండింగ్ ఉంది. సో ఆఫీస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో ఇక్కడైతే అన్ని షెల్ఫ్లు వచ్చేసాయి. ఇక్కడ అన్నీ కూడా షెల్ఫ్లు ఇచ్చేసారు. ఇందులో ప్యాక్ అయినవి పెట్టుకోవచ్చు. మాది వచ్చేసి మినియేచర్ కిచెన్ ఐటమ్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. రెండు కూడా ఆన్లైన్ చేస్తాము. సో ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా ర్యాక్స్ పెడతాం అనుకుంటున్నాము. సో ఇక్కడ అన్నీ కూడా ర్యాక్స్ వచ్చేస్తాయి. అలానే పైన కూడా స్టోరేజ్ వచ్చింది. ఎక్కువ స్టోరేజ్ ఉండే విధంగా షెల్ఫ్లో అవన్నీ పెట్టించారనమాట. సో ఇక్కడ అంతా కూడా స్టోరేజ్ వచ్చింది. ఇది ఒక రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ కూడా పెట్టడానికి ఇక్కడ స్పేస్ అనేది వదిలాము. ఒక దాంట్లో కవర్స్, ఒక దాంట్లో బాక్సెస్, అలా అన్నీ డివైడ్ చేసేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా 2-3 రకాలు చిన్న బాక్సెస్, పెద్ద బాక్సెస్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడ ఒక ప్యాకింగ్ టేబుల్ వస్తుందన్నమాట. ఇక్కడ ప్యాకింగ్ టేబుల్, ఇక్కడ కూడా స్విచ్ బోర్డ్ అనేది పెట్టించాము. సో ఇక్కడంతా కూడా ప్యాకింగ్ టేబుల్ అలా వస్తుంది. ఇది ఫస్ట్ రూమ్. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ రూమ్ అన్నమాట. ఇదైతే సెకండ్ రూమ్ అన్నమాట. సో లైట్ వేసి చూపిస్తాను. ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది లుక్ వైజ్గా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఇంకొక 2 ర్యాక్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ ప్లేస్లో. వెనుక వచ్చేసరికి మనకు వాష్ బేషన్ అనేది ఇచ్చారు. అలానే వాష్రూమ్ అనేది కూడా ఇక్కడే వచ్చింది. ఇంకా ఆఫీస్లో వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండేటట్టు కిందనే ఇంక ఇలా ఐడియా వచ్చిందనమాట. ఇలా పెట్టించారు మా అత్తయ్య గారు. సో వాష్రూమ్ ఖచ్చితంగా పెట్టించారు. అండ్ కిచెన్ కూడా పెట్టించారు. నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కూడా డోరు ఇలా లోపల కూడా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే పెయింటింగ్ వర్క్ అనేది జరిగింది. సో ఇది వెస్టర్న్ టాయిలెట్. ఇంకా చాలా చిన్న వాష్రూమ్ వచ్చింది కానీ ఓకే, ఆఫీస్ వర్క్ సరిపోతుంది. ఇక్కడ లైటింగ్, ఇక్కడ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి ఆఫీస్లో ఇదేంటంటే మనకి ఇక్కడ టేబుల్స్ వచ్చేస్తాయి కంప్లీట్ ఎల్ షేప్గా. ఇదేంటంటే మనకు ప్రింట్అవుట్స్ తీయడానికి, ఇంకా ఆఫీస్ వర్క్ కోసం ఆఫీస్ సిస్టమ్ అన్నీ పెట్టుకోవడానికి ఈ కార్నర్ యూస్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అలానే ఆఫీస్కి సంబంధించినవన్నీ కూడా పేపర్స్ కానివ్వండి, ప్రింట్అవుట్స్కి అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ పైన వచ్చేసి ఆఫీస్కి సంబంధించిన అవార్డ్స్ అన్నీ పెట్టడానికి. సో ఇలా ఆఫీస్కి సంబంధించిన ఐటమ్స్, అవార్డ్స్ అవన్నీ పెట్టడానికి ఇక్కడ ఈ ప్లేస్ అన్నమాట. సో మాకైతే 3 అవార్డ్స్ వచ్చాయండి మనస్విని ఫ్యాన్సీ స్టోర్కి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రీసెంట్గా ఒకటి వచ్చింది అమెజాన్ తరపున బెస్ట్ సేలర్ అవార్డ్ అనమాట. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా మనస్విని ఫ్యాన్సీ స్టోర్కి వచ్చినందుకు. లాస్ట్ ఇయర్ అయితే తమిళనాడు వెళ్ళి తీసుకున్నాను సెకండ్ అవార్డ్. ఫస్ట్ అయితే స్నాప్డీల్లో వచ్చిందనమాట. సో అలా 3 అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ అయితే కంప్లీట్గా ఆఫీస్కి సంబంధించిన అవార్డ్స్ అన్నీ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. అలానే ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్, పేపర్ వర్క్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టాలి. ఇంకా కొన్ని తీసుకోవాలి, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఆఫీస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అన్నీ ఒక ఆర్గనైజ్ అన్నీ కూడా తీసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా సెట్టింగ్స్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ చిన్న కిచెన్లో వచ్చేసరికి మనకు నార్మల్ రెగ్యులర్ కిచెన్కి ఇచ్చినట్టే ఇచ్చారు. బట్ ఇందులో కూడా స్టోరేజ్ అనేది వచ్చేస్తుంది ఆఫీస్కి సంబంధించినవి. సో కిచెన్కి ఇక్కడ మేము యూజ్ చేసుకుంటాం చిన్న గ్యాస్ స్టవ్ అలాంటిది పెట్టేసి ఏదైనా కాఫీ, టీ అలా వర్క్లో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ ఇండక్షన్ కుక్ టాప్ పెట్టడం కానీ అలా కొంచెం ప్లేస్ వదిలేసి మిగిలిన పైనవన్నీ కూడా ఆఫీస్కి సంబంధించిన సామాన్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడంతా చాలా ఎక్కువ ప్లేస్ కావాలండి. ఇప్పుడైతే
మేము ప్రెజెంట్ 6 రూమ్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ పెంట్ హౌస్లో మొత్తం కూడా ఆఫీస్ సామాన్లు వస్తాయి. ఇంకా తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ కూడా మొత్తం స్టోరేజ్ వచ్చిందనమాట. ఇలా నెక్స్ట్ అయితే ఇక్కడ 2 ర్యాక్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఆ ర్యాక్స్లో ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం ప్లేస్ వదిలేసి కింద ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి. పైన కూడా బాగానే వచ్చింది ప్లేస్ అయితే. సో ఇక్కడ కూడా మొత్తం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీకి కూడా సరిపోయే విధంగా కట్టారనమాట. నెక్స్ట్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చుకోవాలన్నా ఓకే, కానీ ప్రస్తుతానికైతే రెంట్కి అయితే ఏమీ ఇచ్చే ఉద్దేశం లేదు మా ఆఫీస్ పరంగా. ఇంకోటి ఒక చిన్న స్టోరేజ్ అనమాట. ఫస్ట్ కబోర్డ్ వర్క్ అనుకున్నాము, తర్వాత ఏమైందంటే చాలా లేట్ అయిపోతుంది, అందుకే ఈ ఆఫీస్కి మటుకు కబోర్డ్ వర్క్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందనమాట. సో అందుకే ఎక్కడ కూడా కబోర్డ్ వర్క్ అనేది లేదు. సో ఈ ఒక్కటి బాగుండదని అత్తయ్య గారు చెప్పారనమాట. ఇది కొంచెం దీనికి మటుకు చేయించండి అని. సో వాళ్ళు దీని వరకు చేసేసారు. సో ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పెయింటింగ్ సామాన్లు అవన్నీ ఉన్నాయి చూడండి. ఎలక్ట్రీషియన్ సామాన్లు, పెయింటింగ్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి కిందనే పెట్టుకొని వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంట్లో నుండి మిగిలిన ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు అనమాట. సో ఒకసారి ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి ఎంటీ ఆఫీస్ కూడా చూపిస్తాను. ఫాల్ సీలింగ్ కూడా వర్క్ అంతా అయిపోయిన తర్వాత సో ఎంటీ ఆఫీస్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. లైట్స్ అన్నీ పెట్టి లుక్ వైజ్గా. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా చిన్న ఆఫీస్ నా ప్రపంచం అన్నమాట. నెక్స్ట్ నుండి ఎలా వర్క్స్ జరుగుతాయి ఏంటి అనేది కూడా కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇంకా చాలా ఆర్గనైజ్ చేసేవి తీసుకురావాలన్నమాట. ప్రస్తుతానికి చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నా వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 7 years అవుతుంది, అయినా ఆర్గనైజ్ కావట్లేదు. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. మంచిగా చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఇంకా కంప్లీట్ ఆర్గనైజ్ చేసేది అంతా కూడా మీకు చూపిస్తాను ఆఫీస్ ఎలా ఉంది అని. ఈ మా షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అండి. సో అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది కూడా కంప్లీట్గా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.